నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెస్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల నుండి ప్రీవియస్ బిట్స్. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం కదా, దాంట్లో 60 బిట్స్ అయితే చూసాము. ఇప్పుడు పార్ట్ 2లో 50 బిట్స్ అయితే చూద్దాము. ఇలా మొత్తం అన్నీ కంప్లీట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రీవియస్ బిట్స్ తెలుసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే కొన్నిసార్లు యాజ్ ఇట్ ఈజ్గా బిట్ అదే అడగొచ్చు, లేదా ఏ టాపిక్ నుంచి ఏ బిట్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు అనేది మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రీవియస్ బిట్స్ అయితే తెలుసుకుని ఉండాలి. వీలైతే నోట్బుక్లో రాసుకోండి. మీకు టైం లేకపోతే పీడిఎఫ్ అయితే లాస్ట్లో చెప్తాను. ఒక్క ఎస్జిటిలో అడిగిన బిట్సే కాదండి, స్కూల్ అసిస్టెంట్లో, లాంగ్వేజ్ పండిట్లో కానివ్వండి, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్ స్టడీస్, అలాగే బయాలజీలో ఏ బిట్స్ అయితే విద్యా దృక్పథాల నుండి అడిగారో అవన్నీ ఒక పీడిఎఫ్ ఫామ్లో అయితే మీకు కంప్లీట్గా అయితే అందిస్తాను. మీకు పీడిఎఫ్ తీసుకున్నంత అమౌంట్ లేకపోతే వీడియోస్ చూస్తేనే రాసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు అందరూ చెప్పే మాట నేను మరొకసారి చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీలైతే ఒకరికిద్దరికి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. స్వాతంత్ర్యానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ హంటర్ కమిషన్. అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగము ఎముకలు. వాలీబాల్ మ్యాచ్కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య 6 ప్రధాన ఆటగాళ్లు, 6 సబ్స్టిట్యూటెడ్ ఆటగాళ్లు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం బిడ్డ అనగా ఈ వయసులోని మగ లేక ఆడబిడ్డ 6 నుంచి 14 సంవత్సరములు. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ ఎన్సిటిఈ. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం అంటే 1991 నుంచి 2011 జనాభా గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 16%. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్ సెకండరీ విద్య కమిషన్ 1952 నుంచి 53. స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం వారసత్వ సిద్ధాంతం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి 4 ఎకరాలు. డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది. బిస్మిల్లా. ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంది, భోపాల్. జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభాపాటవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఎన్సిఆర్టి. స్వల్ప బుద్ధి మాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి 52 నుంచి 67. మానవుని ప్రవర్తన మీద, స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం మనో అభిప్రాయ సిద్ధాంతం. WHO ప్రకారం రోజువారీ జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను, సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలు, జీవన నైపుణ్యాలు. 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో 7 బిలియన్లు. ఆర్టీఈ 2009 యొక్క చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి. 21 సెక్షన్ ప్రకారం లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్ష అభియాన్ ఈ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమే ఎన్పిఈజిఎల్. 1 to 8 తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమే ఎన్పిఈజిఎల్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుకోవట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేదే కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. లా పిలిచేవారు మక్తాబ్. తీవ్రమైన బుద్ధి మాంద్యత గల బాలల ప్రజ్ఞాలబ్ధి 25 నుంచి 35. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభగల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు. క్రింది వానిలో ఒకటి
ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. కెలిస్థెనిక్స్ ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఈ 3 కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అనమాట. కెలిస్థెనిక్స్ ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం 50. పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. నగదు పుస్తకం. భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలకు అవసరమైన నిధులను ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి. ఎస్ఎస్ఏ. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫారసు సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. నవోదయ విశ్వవిద్యాలయాల గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం 75%. ఎన్సీఎఫ్ 2005 డాక్యుమెంట్లోని 4వ చాప్టర్ దీని గురించి చర్చించింది. పాఠశాల మరియు తరగతి పరిసరాలు. వేదకాలానంతరం వివిధ క్రతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు ఆధ్వర్య. వేద మంత్రాలు ముఖతః కుటుంబాలలో సంరక్షింపబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం. అటువంటి ఋషుల్లో ఒకరు వామదేవ. వీటిలో ఎన్సిటిఈ గుర్తించిన కార్యక్రమం పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్య ఆరంభ విద్యా కార్యక్రమం. గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అందరికీ విద్య 2014 ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనలో నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం లేకపోవడం. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం భారతదేశం. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం 2009. పిల్లల మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ యూనిసెఫ్. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం 1976లో దీన్ని ప్రచారం చేయడానికి, రక్షించడానికి అమల్లోకి వచ్చింది. సామాజిక భద్రత, సరైన జీవన ప్రమాణాలు మరియు శారీరక, మానసిక శ్రేయస్సు కోసం అత్యధిక ప్రమాణాలు సాధించే హక్కు. క్రెడిట్ స్విస్ రిపోర్ట్ 2016 ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాల్లో భారతదేశం స్థానం 2వ స్థానం. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయటం, ఉపాధ్యాయుల సూచనలు మార్గనిర్దేశనం చేయటం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం. పరస్పర సహకారం. క్రింద తెలిపిన బ్రాహ్మణాల మరియు వేదాల సంబంధం సరిగ్గా ఉన్న జత ఐతిరేయ బ్రాహ్మణం, ఋగ్వేదం. ఉపనిషత్ కాలంలోని మహిళలు దీనిలో రక్షణ పొందారు. లలిత కళల్లో. ఉపాధ్యాయుల కోసం వృత్తి ప్రవర్తన నియమావళిని ఎన్సీఆర్టీ ఈ సంవత్సరంలో ప్రకటించింది. 1997. ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించేందుకు ఈ సంస్థలను అభివృద్ధి పరిచే ప్రయత్నాలు జరిగాయి. ఐఏఎస్ఈ డిపిఈపిను విస్తరించగా జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం. విలువల యొక్క స్వభావం పరిధి గూర్చి చర్చించేది ఆక్సియాలజీ. అన్ని అల్పసంఖ్యాక వర్గాలు భాష, మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నడుపుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్కు సంబంధించినది. ఆర్టికల్ 30. రిపీట్ అగైన్. అన్ని అల్పసంఖ్యాక వర్గాలు భాష, మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నడుపుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30కు సంబంధించినది. మొదటిసారిగా ఈ కమిషన్ ప్రాథమిక విద్య వికేంద్రీకరణకు సిఫారసు చేసింది. హంటర్ కమిషన్. నైతికతకు సంబంధించిన అంశం ఎన్సీఎఫ్ 2005లో ఈ శీర్షికనందు ప్రస్తావించబడినది. అవగాహన రూపాలు. నేర్చుకున్నట్టుకు, జ్ఞానార్జన ప్రాముఖ్యత సంతరించుకున్నట్టుకు ప్రాథమిక సందర్భాన్ని కల్పించేవి పిల్లల సమాజం మరియు స్థానిక పరిసరాలు.
ఇది టీచర్స్ పార్ట్ 2లో 50 బిట్స్ అయితే చెప్పుకున్నాం. మరొక 50 బిట్స్‌తో మరొక వీడియో అయితే చేసుకుందాము. ఎందుకంటే ఒకేసారి చెప్పినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే 50, 50గా ఇలా డివైడ్ చేసి అయితే మీకు వీడియోస్ అయితే అందిస్తున్నాను. సో ప్లీజ్ ప్రతి వీడియో వెనకాతల చాలా కష్టం ఉంటుందండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ నేను టైప్ చేసుకొని మళ్ళీ అది కరెక్టా రాంగా అనేసి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో అయితే తయారు చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పన ఉంటుంది. సో మీరు సపోర్ట్ అంటే మనీ కాదండి. జస్ట్ మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేయండి. బాగుంది అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే మీ నుంచి ఆశించేది. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.